ఇట్లు మీ సతీష్ శివరంశెట్టి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉన్నాం రావులపాలెం నుంచి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై ఉన్నటువంటి పెరవలి మండలం అన్నవార్పాడు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్నటువంటి శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్ఫటికలింగం గత 3 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగినది. ఆ విగ్రహం యొక్క ప్రతిష్ఠ ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు మాత్రమే దర్శనమిస్తూ ఉంటారు ఆ స్వామివారు. మిగతా రోజుల్లో ఆయన అవిలో నీటిలోనే ఉంటారు. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం అవటం వల్ల ఈరోజు దర్శనం చేసుకోవడానికి అవకాశం దొరికింది. మేము అంతా కూడా వీడియో తీసి ఈ పూర్తి వీడియోని మీ అందరికీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. మీరందరూ కూడా వీక్షించి శ్రీ మహాశివుని శివరాత్రి పర్వదినాన ఆయన ఆశీస్సులు పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినాన స్ఫటికలింగేశ్వరం చూడడానికి విశేషంగా విచ్చేసిన భక్తులు. ఇదంతా కూడా మనం చూస్తున్న ఆలయ ప్రాంగణం. స్వామివారి స్ఫటికలింగేశ్వరాన్ని చూడడానికి ఇలా మెట్ల గుండా వెళ్ళి ఈ బావిలో ఉన్న స్ఫటికలింగేశ్వరం అందరూ దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. మహాప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ లింగ సంకల్పం నేను 2014లో ధ్యానంలో కూర్చున్నానండి. అప్పుడు నాకు ఒక మహాశక్తి నా మీద పడిపోయింది. హరహర మహాదేవ శంభు శంకరని దండం పెట్టుకున్నాను, వెళ్ళిపోయిందండి. మరి రోజు కూడా అలాగే ఒక మహాశక్తి వచ్చిందండి. హరహర మహాదేవ శంభు శంకర అని మళ్ళీ దండం పెట్టుకున్నానండి, మళ్ళీ వెళ్ళిపోయింది. అప్పుడు నాకు స్ఫటికలింగం నంది దర్శనం అయిందండి. అప్పటి నుంచి నాకు వ్యాపారం 50 సంవత్సరాలు కోట్ల మీద సంపాదిస్తున్నాను. అంతకుముందు సంపాదించేవాడిని కాదు. ఆరోగ్యం బాగుండేది కాదు. ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ బాగున్నాయి. అయితే నాకు అర్థమైన తలకాపోటీ బీపీ అన్నీ ఉంది. నేను రోజు గంట అరగంట ధ్యానం చేస్తాను, అన్నీ పోయినాయి. తర్వాత నాగేశ్వరరావు గారు మా ఊర్లో పిరిమెట్టు ఉంది. ఆయన ఇలా స్ఫటికలింగం ప్రతిష్ఠ చేస్తున్నామంటే నాన్నగారు శక్తి దారపోస్తారు అడగండి అంటే అడిగాను. 18 రోజులు దారపోస్తా అన్నారు. ఆయన కరోనా గురించి 3 ముహూర్తాలు దాటిపోయి అప్పుడు 90 రోజులు శక్తి దారపోసారు. అప్పుడు ఈ లింగం కరోనా దాటిపోతే అప్పుడు ఏంటి జానంలో కూర్చుంటే ఆకాశంలో కనపడుతుంది, మేఘాలు తాగుతూ వెళ్తున్నాయి. ఏంటంటే గురువు గారు అంటే భవిష్యత్తులో ప్రపంచ దేశాధినేతలు వచ్చి పెద్ద శాస్త్రం అవుద్ది, నువ్వు ధైర్యంగా ఉండు, ఇప్పుడు ప్రతిష్ఠ మహావైభవంగా జరుగుద్ది అని గురువు గారు చెప్పారు. తర్వాత ఇది సంకల్పం నాదేనే నేను మర్చిపోయాను. ఈ గుడి కట్టిన ప్రతిష్ఠ చేసిన 6 రోజులు నాకు జ్ఞాపకం వచ్చింది. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు 2 లింగాలు ఉండకూడదని పెసి పెట్టారు. ఇది తెలిస్తే వాళ్ళు కట్టవరని ఆ మహాశివుడు నన్ను మాయ చేసి తెలియకుండా చేశాడు. సంకల్పం నాదైనా మా అబ్బాయి నా కుటుంబ సభ్యులు అందరూ సహకరించారు. మా అబ్బాయి సంకల్పమైన మా అబ్బాయి దీన్ని నిర్మాణం చేశాడు. వారికి ఎలా చూస్తే అలాగే శివుడు ఎన్ని రోజులు తీయమంటే అన్ని రోజులు మా అబ్బాయి చేస్తాడు. ఆయన ఏంటంటే కల్లో కనపడతాడు, మాకు ప్రతి విషయం కల్లో కనపడతాడు, ధైర్యంగా ఉండమంటాడు. మాకు ఏ లోటుపోట్లు రావు. మీ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు. శివుడు మిమ్మల్ని అందరినీ కాపాడు రక్షించాడు. ఆలయ ముఖద్వారంలో ఓం నమః శివాయ అంటూ భక్తులందరికీ కూడా శివునికి వారి చేతులతో అభిషేకం చేసుకోవడానికి శివలింగాన్ని అక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ఆ నారికేళ ద్రవ్యాన్ని చెల్లించడానికి అనుకూలంగా ఇక్కడ శివలింగాన్ని పెట్టారు. అలాగే నందీశ్వరుడు ఉమా విశ్వేశ్వరుడు దర్శనానికి లోపల మూలవేరట్టు కూడా ఉంటారు లింగాకారంలో. అలాగే అమ్మవారు ఇదే ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు సూర్య భగవానులు కూడా వేంచేసి ఉన్నారు. హర 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 మహాదేవ, నింగితాకు మంచు కొండల్లో కొలువై ఉంటావు, నిన్ను నమ్మి నడిచే గుండెల్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు కూడా కొలువై ఉన్నారు. ఇలా వచ్చిన భక్తులందరికీ కూడా నామాలు పెట్టి అందరికీ కూడా స్వాగతం చెప్తున్నారు. భక్తులందరికీ వచ్చిన వాళ్ళకి అన్నసంతర్పణ, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కూడా ఒక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ వారు.
పేరుకేమో మా స్వామి శివయ్య